నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్. వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో ముఖ్యంగా ఏప్రిల్ 12, 13, 14, 15 తేదీల మధ్య జరిగే పరిణామాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉంటాయి. ఈ 4 రోజుల్లో శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. మీరు అనుభవించే కొన్ని సంఘటనలు, కొన్ని సంకేతాలు, కొన్ని కలలు ఇవి సాధారణం కాదు. ఇవి దుర్గాదేవి పంపే సూచనలు. ఈ వీడియోలో ఆ 6 సంకేతాలు ఏవి? ఎం అనే అక్షరం మీ జీవితంలో ఎలా ప్రభావం చూపుతుంది? మీ భవిష్యత్తు ఎలా మలుపు తిరుగుతుంది? ఇవన్నీ పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో చివరిలో దుర్గాదేవి మంత్రం కూడా చెప్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి. వృషభరాశి స్వభావం. వృషభరాశివారు సహజంగా స్థిరత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు. వీరి జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా ఆలోచించి లాభనష్టాలను పూర్తిగా అంచనా వేసి తీసుకుంటారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకసారి కోపం వస్తే అది చాలా గట్టిగా బయటపడుతుంది. కుటుంబం, సంపద, భద్రత ఇవి వీరి జీవితంలో ముఖ్యమైన అంశాలు. అందుకే వృషభరాశివారు తమ కుటుంబ సభ్యుల కోసం ఎంతో కష్టపడతారు. వీరు భౌతిక సౌఖ్యాలను ఇష్టపడతారు. మంచి ఇల్లు, మంచి ఆహారం, ఆర్థిక భద్రత వీరికి చాలా ముఖ్యం. ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వదలరు. కానీ కొన్నిసార్లు ఈ పట్టుదలనే జిడ్డు స్వభావంగా మారుతుంది. మార్పులను వెంటనే అంగీకరించలేకపోవడం కూడా వీరి బలహీనతగా ఉంటుంది. ప్రేమలో వృషభరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనసు పెట్టుకుంటే జీవితాంతం వారికే కట్టుబడి ఉంటారు. కానీ నమ్మకం కోల్పోతే తిరిగి ఆ సంబంధాన్ని అంగీకరించడం చాలా కష్టం. వీరి జీవితంలో నమ్మకం అన్నది చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది. 2026 గ్రహస్థితులు. 2026 సంవత్సరంలో వృషభరాశివారికి గ్రహస్థితులు చాలా కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ప్రభావాలు ఈ రాశివారి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. శనిగ్రహం మీపై పరీక్షలు పెడుతుంది. కానీ అదే సమయంలో మీకు స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. మీరు కష్టపడితే ఫలితాలు ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తాయి. గురుగ్రహం మీకు జ్ఞానం, అదృష్టం మరియు అవకాశాలను ఇస్తుంది. ఇది ముఖ్యంగా ఆర్థికంగా మరియు ఉద్యోగపరంగా మంచి మార్పులకు దారితీస్తుంది. రాహుకేతు ప్రభావం వల్ల కొంత గందరగోళం, అనిశ్చితి ఎదురవుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరు సందేహంలో పడవచ్చు. కానీ ఇదే సమయం మీలో ఉన్న అంతర్గత శక్తిని గుర్తించే సమయం కూడా అవుతుంది. ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు గతంలో చేసిన కర్మలకు ఫలితాలు ఇప్పుడు పొందబోతున్నారు. మంచి చేసిన వారికి మంచి ఫలితాలు, తప్పులు చేసిన వారికి పాఠాలు నేర్పే పరిస్థితులు వస్తాయి. ఏప్రిల్ 12, 15 ప్రాముఖ్యత. 2026 ఏప్రిల్ 12 నుండి 15 వరకు వృషభరాశి వారికి అత్యంత ముఖ్యమైన రోజులు. ఈ 4 రోజులు సాధారణ రోజులు కాదు. ఇవి ఒక ముగింపు మరియు ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలు. ఈ సమయంలో గ్రహాల మార్పులు మీ జీవితంలో పెద్ద మలుపు తీసుకురావడానికి కారణమవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం ఈ రోజుల్లో కనిపిస్తుంది. మీ జీవితంలో నిలిచిపోయిన విషయాలు మళ్లీ కదలడం ప్రారంభిస్తాయి. ఈ రోజుల్లో మీరనుభవించే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. చిన్న విషయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి. కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా అవకాశాలు మీ ముందు వస్తాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయించేలా ఉంటాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. దుర్గాదేవి సంకేతాల అర్థం. దుర్గాదేవి అనేది శక్తికి ప్రతీక. ఆమె ఆశీర్వాదం వచ్చినప్పుడు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కానీ ఆమె ప్రత్యక్షంగా కనిపించకపోయినా కొన్ని సంకేతాల ద్వారా తన ఉనికిని తెలియజేస్తుంది. ఈ సంకేతాలు సాధారణంగా కనిపించే సంఘటనల రూపంలో ఉంటాయి. కానీ వాటి వెనుక ఒక గాఢమైన అర్థముంటుంది. ఉదాహరణకు, మీరు అనుకోకుండా దేవాలయం దగ్గరకు వెళ్లాలని అనిపించడం, లేదా మీకు కలల్లో అమ్మవారి దర్శనం రావడం, ఇవన్నీ దుర్గాదేవి సంకేతాలే. ఈ సంకేతాలు మీకొక సందేశాన్ని ఇస్తాయి.
మీరు భయపడాల్సిన అవసరం లేదని, మీ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని తెలియజేస్తాయి. కొన్నిసార్లు మీరు అనుభవించే మానసిక ప్రశాంతత కూడా ఒక సంకేతమే. ఇది మీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయని సూచిస్తుంది. దుర్గాదేవి సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అవి మీకు సరైన దిశలో ముందుకు వెళ్లడానికి మార్గదర్శకంగా ఉంటాయి. 6 ముఖ్య సంకేతాలు. వృషభరాశివారికి ఏప్రిల్ 12 నుండి 15 మధ్య కనిపించే 6 ముఖ్య సంకేతాలు చాలా ప్రత్యేకమైనవి. మొదటి సంకేతం కలల్లో దేవి దర్శనం. ఇది మీ జీవితంలో ఉన్న కష్టాలు ముగియబోతున్నాయని సూచిస్తుంది. రెండవ సంకేతం అనుకోని సహాయం. మీరు ఆశించని వ్యక్తి మీకు సహాయం చేయడం ఒక పెద్ద మార్పుకు సంకేతం. మూడవ సంకేతం ఎం అక్షరం. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా అవకాశాన్ని సూచిస్తుంది. ఈ అక్షరం మీకు పదే పదే కనిపించడం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవిక సంకేతం. నాల్గవ సంకేతం పాత సమస్యలు ఒక్కసారిగా ముగియడం. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు అకస్మాత్తుగా సాల్వ్ అవుతాయి. ఐదవ సంకేతం ఆధ్యాత్మిక వైపు ఆకర్షణ. మీరు దేవాలయాలకు వెళ్లాలని, పూజలు చెయ్యాలని అనిపించడం ఒక మంచి సూచన. ఆరవ సంకేతం మానసిక ప్రశాంతత. ఎంత టెన్షన్ ఉన్నా ఒక్కసారిగా మీకు శాంతి కలగడం, ఇది మీ జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతున్నదని తెలియజేస్తుంది. ఈ 6 సంకేతాలు వృషభరాశివారికి జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. వీటిని గుర్తించి వాటి అర్థాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే మీ జీవితం కొత్త దిశలో ప్రయాణిస్తుంది. ఎం అక్షరం ప్రభావం. వృషభరాశివారికి 2026 సంవత్సరంలో ఎం అనే అక్షరం ఒక ప్రత్యేకమైన దైవ సంకేతంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కీలకమైన మలుపును సూచించే సూచికగా భావించాలి. ఈ అక్షరం మీకు పదే పదే కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి పేరు, ఒక ప్రదేశం, ఒక సంస్థ లేదా ఒక అవకాశం రూపంలో ఎం మీ ముందుకు వస్తుంది. ఈ అక్షరం మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి ద్వారా మీకు అదృష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి మీ కెరీర్లో గానీ, ఆర్థికంగా గానీ లేదా వ్యక్తిగత జీవితంలో గానీ ఒక పెద్ద మార్పుకు కారణమవుతాడు. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు మార్గదర్శకుడిగా ఉంటాడు, మీలో ఉన్న ప్రతిభను వెలికితీయడంలో సహాయం చేస్తాడు. ఇంకొన్ని సందర్భాల్లో ఎం ఒక అవకాశాన్ని సూచిస్తుంది. మీరు ఊహించని విధంగా ఒక కొత్త పని, ఒక కొత్త ఒప్పందం లేదా ఒక కొత్త సంబంధం మీ జీవితంలోకి వస్తుంది. ఈ అవకాశాన్ని గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎం అక్షరం కనిపించిన ప్రతి సందర్భాన్ని మీరు ఒక సంకేతంగా తీసుకుని దాని వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు. 2026లో వృషభరాశివారి ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడే దిశగా సాగుతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 12 నుండి 15 మధ్య కొన్ని ముఖ్యమైన ఆర్థిక మార్పులు కనిపిస్తాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొంతకాలంగా ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం లేదా మీరు ఊహించని విధంగా లాభాలు పొందడం జరుగుతుంది. ఇది మీకు ఒక ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగలదు. కానీ ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అందుకే మీరు డబ్బును జాగ్రత్తగా వినియోగించాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి మాటలు నమ్మి తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థితిని ప్రభావితం చేస్తాయి. వృషభరాశివారికి సహజంగా డబ్బు నిర్వహణలో నైపుణ్యం ఉంటుంది. ఈ గుణాన్ని ఉపయోగించుకుంటే మీరు ఈ సంవత్సరంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరైన దిశలో వినియోగిస్తే మీ జీవితంలో స్థిరత్వం మరియు భద్రత పెరుగుతుంది. ఉద్యోగ మార్పులు. ఉద్యోగపరంగా 2026 వృషభరాశివారికి ఒక కీలకమైన సంవత్సరం. ముఖ్యంగా ఏప్రిల్ మధ్యలో మీ కెరీర్లో ఒక పెద్ద మార్పు కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశం ఈ సమయంలో రావచ్చు. మీ పనితీరు గుర్తింపు పొందే సమయమిది. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాలనిస్తుంది. మీ పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశముంది. కొంతమందికి ప్రస్తుత ఉద్యోగం మీద అసంతృప్తి ఉండవచ్చు. అలాంటివారు ఈ సమయంలో కొత్త అవకాశాలను పరిశీలించవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. మీ సహచరులతో సంబంధాలు కూడా ఈ సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. సహకారం, సమన్వయం ఉంటే మీరు త్వరగా ఎదగగలుగుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరీర్ దిశను పూర్తిగా మార్చగలవు. వ్యాపార అవకాశాలు.
వ్యాపార రంగంలో ఉన్న వృషభరాశి వారికి 2026 మంచి అవకాశాలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఏప్రిల్ 12 నుండి 15 మధ్య కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదొక మంచి సమయం. కానీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు నష్టాలకు దారితీసే అవకాశముంది. పాత వ్యాపారాల్లో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభిస్తాయి. మీరు పెట్టిన శ్రమకు ఫలితాలు రావడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త ఆలోచనలను అమలు చేస్తే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్యాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకునే అంగీకరించాలి. నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే పనిచేయడం మంచిది. ఈ సమయంలో మీలో ఉన్న పట్టుదల మరియు కష్టపడే స్వభావం మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రేమ మరియు వివాహం. ప్రేమ మరియు వివాహం పరంగా వృషభరాశి వారికి 2026 ఒక భావోద్వేగభరితమైన సంవత్సరం. ముఖ్యంగా ఏప్రిల్ మధ్యలో మీ సంబంధాలలో ఒక స్పష్టత వస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఇదొక పరీక్ష సమయం కూడా అవుతుంది. మీ సంబంధంలో ఉన్న సమస్యలు బయటపడతాయి, కానీ అదే సమయంలో వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు నిజాయితీగా మాట్లాడితే మీ సంబంధం మరింత బలపడుతుంది. వివాహయోగం ఉన్నవారికి మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని దీర్ఘకాలంగా ప్రభావితం చేస్తాయి. ప్రేమలో ముఖ్యమైనది నమ్మకం మరియు సహనం. ఈ రెండూ ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచి సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ సంబంధాలు మరింత సంతోషంగా మారతాయి. కుటుంబ సంబంధాలు. వృషభరాశి వారి జీవితంలో కుటుంబం ఒక కేంద్ర బిందువు లాంటిది. 2026 సంవత్సరంలో ముఖ్యంగా ఏప్రిల్ 12 నుండి 15 మధ్య కుటుంబ సంబంధాల్లో కొన్ని కీలక మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా కొనసాగుతున్న చిన్న చిన్న అపార్థాలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. మొదట ఇవి కొంత కలతను కలిగించినా చివరికి అవి పరిష్కారానికి దారితీస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలననిపిస్తుంది. పెద్దల మాటలు వినడం, వారి సూచనలు పాటించడం ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. ఇది మీ మనసుకు ఒక శాంతినిస్తుంది. ఇంటి వాతావరణంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గిపోతాయి. ఈ సమయంలో మాటలపై జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు మాట్లాడే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇది మీ కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది. మీరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే మీ జీవితంలో ఆనందం మరియు స్థిరత్వం పెరుగుతుంది. ఆరోగ్య సూచనలు. ఆరోగ్యపరంగా 2026లో వృషభరాశివారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ మధ్యలో శారీరక మరియు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు పని ఒత్తిడితో లేదా కుటుంబ సమస్యలతో మానసికంగా అలసటకు గురవుతారు. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. నిద్ర సరియైన విధంగా లేకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు రోజుకు సరిపడా నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లను పాటించాలి. జీర్ణ సంబంధ సమస్యలు, అలసట, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు కనిపించే అవకాశం ఉంది. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే పెరగవచ్చు. అందువల్ల మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవడం మంచిది. ఇది మీకు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మీ శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని వెంటనే చర్యలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. శత్రువులపై విజయం. వృషభరాశివారికి 2026లో శత్రువులపై విజయం సాధించే అవకాశం బలంగా ఉంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతిబంధకాలు, మీ ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తులు ఇప్పుడు మీ ముందు నిలబడలేరు. ఈ సమయంలో మీలో ఉన్న ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా ఉన్నవారు క్రమంగా వెనక్కి తగ్గుతారు. మీ నిజాయితీ మరియు కష్టపడే స్వభావం మీకు విజయాన్నందిస్తుంది. కొన్నిసార్లు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా మీకు ఇబ్బందులు కలిగించేవారుంటారు. అలాంటి సందర్భాల్లో మీరు ప్రశాంతంగా ఉండి సరైన సమయంలో స్పందించాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు సమస్యను పెంచవచ్చు. ఈ కాలంలో మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఏ సమస్యనైనా అధిగమించగలుగుతారు. శత్రువులపై విజయం అంటే కేవలం వారిని ఓడించడం కాదు, మీలో ఉన్న బలాన్ని గుర్తించడం కూడా. మీరు మీ లక్ష్యంపై దృష్టిపెట్టి ముందుకు సాగితే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు.
అనుకోని లాభాలు 2026లో వృషభరాశివారికి అనుకోని లాభాలు వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 12 నుండి 15 మధ్య కొన్ని ఆశ్చర్యకరమైన ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. మీరు ఊహించని విధంగా డబ్బు రావడం, పాత బాకీలు తిరిగి పొందడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇది మీకు ఒక ఆర్థిక ఉత్సాహాన్నిస్తుంది. కానీ ఈ లాభాలను సరియైన విధంగా వినియోగించడం చాలా ముఖ్యం. మీరు ఈ డబ్బును భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెడితే అది మరింత లాభాలను తీసుకురాగలదు. కొన్ని సందర్భాల్లో మీరు పొందే లాభాలు మీ గత కష్టానికి ఫలితంగా ఉంటాయి. మీరు చేసిన శ్రమ ఇప్పుడు మీకు ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అనుకోని లాభాలు వచ్చినప్పుడు కొందరు ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. కానీ మీరలా చెయ్యకూడదు. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ఖర్చులను నియంత్రించాలి. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్పు వృషభరాశివారికి 2026లో ఒక లోతైన ఆధ్యాత్మిక మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ మధ్యలో మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీకు దేవాలయాలకు వెళ్లాలని, పూజలు చెయ్యాలని, ధ్యానం చెయ్యాలని అనిపిస్తుంది. ఇదొక సాధారణ విషయం కాదు. ఇది మీ అంతర్గత శక్తి మేల్కొంటున్న సంకేతం. మీరు మీ జీవితంలో జరిగిన సంఘటనలను క్రొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. గతంలో జరిగిన బాధలు కూడా ఇప్పుడు మీకొక పాఠంగా అనిపిస్తాయి. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని, మీతో మీరు మాట్లాడుకోవాలని అనిపించవచ్చు. ఇది మీ మనసును శాంతిగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు మీలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక మార్పు వల్ల మీరు మరింత పరిపక్వంగా మారతారు. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. మీలో ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. ఈ మార్పు మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి దాని దిశగా ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితే మీ జీవితంలో శాంతి మరియు సంతృప్తి పెరుగుతుంది. గత కర్మ ఫలితాలు వృషభరాశివారికి 2026 సంవత్సరం గతంలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించే సమయంగా మారుతుంది. మనం గతంలో చేసిన ప్రతి మంచి పని, ప్రతి తప్పు నిర్ణయం, ప్రతి భావన ఈ కాలంలో ఫలితాల రూపంలో బయటపడుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 12 నుండి 15 మధ్య మీరు అనుభవించే కొన్ని సంఘటనలు మీ గత కర్మల ప్రతిఫలాలుగా ఉంటాయి. మీరు గతంలో ఎవరికి సహాయం చేసి ఉంటే అదే సహాయం ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. అదేవిధంగా మీరు చేసిన తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. కానీ ఇది శిక్ష కాదు, ఇది ఒక పాఠం. మీరు ఎక్కడ తప్పు చేశారో అర్థం చేసుకొని భవిష్యత్తులో సరిదిద్దుకునే అవకాశమిది. కొన్ని సందర్భాల్లో మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అనిపించవచ్చు. కాని ఆ ప్రశ్నకు సమాధానం మీ గతంలో ఉంటుంది. ఈ సమయంలో మీరు సహనంతో, శాంతితో వ్యవహరిస్తే మీరు ఈ కర్మలను సులభంగా అధిగమించగలుగుతారు. గత కర్మలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లగలుగుతారు. ఇది మీ ఆత్మవికాసానికి కూడా సహాయపడుతుంది. కొత్త ప్రారంభాలు 2026లో వృషభరాశివారికి కొత్త ప్రారంభాలకు అనుకూలమైన సమయం వస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ మధ్యలో మీరు ఒక కొత్త దారిని ఎంచుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు. పాత సమస్యలు ముగిసిన తర్వాత ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. కొత్త ప్రారంభం అంటే కేవలం ఒక మార్పు కాదు, అది ఒక బాధ్యత కూడా. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీరు మీ భయాలను వదిలి కొత్త విషయాలను స్వీకరించాలి. మీరు మీపై నమ్మకం ఉంచితే మీరు ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. ఈ కొత్త ప్రారంభం మీ జీవితంలో విజయానికి మార్గం వేస్తుంది. దుర్గాదేవి కృప లక్షణాలు దుర్గాదేవి కృప వృషభరాశివారికి 2026లో ప్రత్యేకంగా అనుభవమవుతుంది. ఈ కృపను మీరు కొన్ని లక్షణాల ద్వారా గుర్తించగలుగుతారు. ఇవి సాధారణ సంఘటనలు కాకుండా మీ జీవితంలో ఒక దైవిక శక్తి పనిచేస్తున్నదని సూచించే సూచనలు. మీకు అనుకోకుండా ధైర్యం పెరగడం, కష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు భయపడకుండా ముందుకు సాగడం, ఇవన్నీ దుర్గాదేవి కృప లక్షణాలు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఇది మీకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది.
కొన్నిసార్లు మీరు దేవాలయానికి వెళ్లాలని అనిపించడం, పూజలు చెయ్యాలని అనిపించడం కూడా ఒక సంకేతం. మీరు చేసే ప్రతి పని సులభంగా పూర్తవడం, మీరు అనుకున్న పనులు సాఫీగా సాగడం కూడా దుర్గాదేవి ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ సమయంలో మీరు దుర్గాదేవిపై భక్తిని పెంచుకుంటే మీ జీవితంలో మరింత శాంతి మరియు సంతోషం పొందగలుగుతారు. ఆమె కృప మీకు రక్షణగా నిలుస్తుంది. చెయ్యాల్సిన పరిహారాలు. వృషభరాశివారు 2026లో మంచి ఫలితాలను పొందాలంటే కొన్ని పరిహారాలను పాటించడం అవసరం. ఇవి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడంలో సహాయపడతాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దుర్గాదేవి ఆలయానికి వెళ్లడం మంచిది. అక్కడ కుంకుమ అర్చన చేయడం ద్వారా మీరు ఆమె ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. ఇది మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది. మీరు ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం కూడా అవసరం. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీరు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎందుకంటే మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. పేదవారికి సహాయం చేయడం, ఆహారం దానం చేయడం వంటి పనులు చేయడం కూడా చాలా మంచిది. ఇది మీకు పుణ్యాన్నిస్తుంది. మీరు చేసిన మంచి పనులు మీకు తిరిగి మంచి ఫలితాలను తీసుకురాగలవు. ఈ పరిహారాలను మీరు నిష్ఠగా పాటిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు శాంతి మరియు సంతోషాన్ని పొందగలుగుతారు. జీవిత మార్పు సూచనలు. వృషభరాశివారికి 2026 సంవత్సరం ఒక జీవిత మార్పు సమయం. ముఖ్యంగా ఏప్రిల్ 12 నుండి 15 మధ్య మీరు అనుభవించే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన సూచనలను పాటించాలి. మొదటిగా, మీరు మీపై నమ్మకం ఉంచాలి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. రెండవది, మీ భావోద్వేగాలను నియంత్రించాలి. కోపం లేదా భయం వల్ల తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మూడవది, మీరు వచ్చిన అవకాశాలను గుర్తించాలి. ప్రతి అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. మీరు వాటిని సరిగా ఉపయోగించుకుంటే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. చివరిగా, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇది మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. మీరు మీ జీవితాన్ని సానుకూల దిశలో తీసుకెళ్లగలుగుతారు. ఈ సూచనలు మీరు పాటిస్తే 2026 సంవత్సరం మీ జీవితంలో ఒక మలుపు తిరిగే సంవత్సరంగా మారుతుంది. మీరు కష్టాలను అధిగమించి ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. వృషభరాశివారికి ఈ సమాచారం మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించడానికి ప్రయత్నం మాత్రమే. మీరు అనుభవిస్తున్న పరిస్థితులు, మీరు చూస్తున్న సంకేతాలు అన్నీ కలిపి ఒక పెద్ద మార్పుకు సూచనలు. ముఖ్యంగా ఏప్రిల్ 12, 13, 14, 15 తేదీలలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు గమనించే చిన్న సంఘటనలు కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. మీరు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. దుర్గాదేవి ఆశీర్వాదం మీతో ఉంది. మీరు మీలో నమ్మకం పెంచుకుని సరైన దిశలో ముందుకు సాగితే మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. భయం వద్దు, అనుమానం వద్దు. మీకు వచ్చే సంకేతాలను అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీరు భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి లోతైన జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ అస్ట్రాలజర్ బాలాజీను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మీ రాశి గురించి తెలుసుకోవాలంటే కమెంట్లో మీ రాశి పేరు తప్పకుండా వ్రాయండి. మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని కోరుకుంటూ దుర్గాదేవి మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలని ఆశిస్తూ ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః.